అందరికీ నమస్తే అండి. రేపు 27వ తారీఖు జరగబోయే ఎమ్మెల్సీ ఎన్నికల్లో మన అభ్యర్థిగా ఆలపాటి రాజా గారు పోటీ చేస్తున్నారు. గత 3 సార్లు కదా చేశాము. పాపం అది ఏదో చేసే అనుకుంటున్నాడు, ఇక్కడ ఏం చేసినట్టే కనిపించట్లేదు. నిరుద్యోగ సమస్య పెరిగిపోతుంది, కానీ దీనికి మార్గం కావట్లేదు. రైతు బిడ్డ, రాజకీయ నాయకులైన రైతు బిడ్డ, రైతు కుటుంబం నుంచి వచ్చిన మన ఆలపాటి రాజేంద్ర గారు కష్టసుఖాలు తెలుసు. 5 సంవత్సరాలు ప్రభుత్వం లేకపోయినా కూడా ప్రజల్లో తిరిగి ప్రజలందరికీ నేనున్నాను భరోసా ఇచ్చి అన్ని విధాలుగా ఆదుకొని ఏ వర్గానికి చెందిన వాళ్ళైనా సరే పెళ్ళిళ్ళు అటువంటి జరుగుతుంటే వాళ్ళకి అనుకూలంగా సహాయం చేయటం, అన్ని విధాలుగా గిఫ్ట్లు కానివ్వండి, తాలిబొట్లు కానివ్వండి, ఉపదాలు కానివ్వండి, భోజనాలు కానివ్వండి చేయటం, సొంత డబ్బులతో పెన్షన్లు ఇవ్వటం చాలా చాలా చేసినారు. కాబట్టి మనం ఒకసారి ఆలోచిద్దామండి. తప్పకుండా ఆలపాటి రాజా గారిని గెలిపిస్తే కూటమి ప్రభుత్వం ఉంది కాబట్టి న్యాయం జరిగిద్దని నేను నమ్ముతున్నాను.